వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. మనం ఈరోజు మోడల్ టెస్ట్ 3 రాయడానికి రెడీగా ఉన్నామండి. ఇప్పుడు టైము 7 PM అయింది. అయితే ఒక పక్క మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ జరిగినా ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారండి. ఎందుకంటే మ్యాచ్లు చాలా వస్తూ ఉంటాయి. ఇది ఒకటే కాదు, ఇలాంటి ఛాంపియన్స్ ట్రోఫీలు మీ లైఫ్లో ఇంకొక 100 జరుగుతాయి. సో మీరు మ్యాచ్ ఈరోజు ఉంది కదా, మనం ఎగ్జామ్ ఇప్పుడే రాయాలా, తర్వాత రాయొచ్చు అనుకుంటారు. కానీ ఎవరైతే మ్యాచ్ని స్కిప్ చేసి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళే సక్సెస్ అవుతారండి. ఎందుకంటే ఇలాంటి ఫైనల్స్, ఇలాంటి వరల్డ్ కప్ ఫైనల్స్ చాలా వెళ్తుంది. ఇండియా చాలా గెలుస్తుంది, అది మనకు తెలుసు. ఇండియా ఈజ్ ద నెంబర్ 1 టీమ్. సో ఇప్పుడు ఈరోజు మోడల్ టెస్ట్ 3 అండి. ఇందులో ఎలక్ట్రికల్ 50 ఉంటాయి, జీకే 10 ఉంటాయి. టాపిక్ వచ్చి ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటిజం. జీకే వచ్చి జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అని చెప్పి మనం ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ మనకి సెల్స్ అండ్ బ్యాటరీస్ నెక్స్ట్ సండే ఉంటుంది. ఇది 16th March 7 PMకి ఎగ్జామ్ ఉంటుంది. సెల్స్ అండ్ బ్యాటరీస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్ ఏమో ఎలక్ట్రికల్, 10 క్వశ్చన్స్ ఏమో జీకే ఉంటాయి. ఇది గమనించగలరు. సో మన గ్రూప్లో ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ఏంటంటే, మనం ఇంకా మన వాళ్ళు ప్రిపేర్ అవ్వట్లేదు. నోటిఫికేషన్ వచ్చే వరకు ఎవరు ప్రిపేర్ అవ్వరు, చాలామంది ప్రిపేర్ అవ్వరు. లాస్ట్ మినిట్లో మాకు ఇది చెప్పండి, అది చెప్పండి, మాకు టైం లేదు అంటారు. కానీ ఒకేసారి ప్రిపేర్ అవుదామంటే అవ్వదండి. ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అవుతేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఒక ఎగ్జామ్ మోడల్ పేపర్ 2 చూడండి, 455 members మాత్రమే ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు. సో ఇలా అటెంప్ట్ చేస్తే అవ్వదండి. మ్యాక్సిమం మన గ్రూప్లో చూసుకుంటే 2000, 3000 వరకు ఉంటారు పీపుల్. కానీ రాస్తున్నది ఓన్లీ 600 to 500 రాస్తున్నారు అంతే. పేపర్ రాయండి, మళ్ళీ దాన్ని మన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం, ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు చూడట్లేదు. ఎక్స్ప్లెనేషన్, ఆ క్వశ్చన్ ఎందుకు, దానికి ఆన్సర్ అది వచ్చిందనేది ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాం. మాకు ఇది చేయడానికి చాలా టైం పడుతుందండి. మేము ఆల్రెడీ జాబులు చేసుకుంటూ ఫ్యామిలీతో ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయినా మీకోసం ఫ్రీగా చేస్తున్నాం. చాలామంది చాలా సలహాలు ఇచ్చారు, సార్ మీరు పెట్టండి, ఇలా పెట్టండి, అలా పెట్టండి అని. కొంతమంది ఆన్లైన్ టెస్ట్ ఉంటాయి కదా, యాప్స్ ద్వారా పెట్టవచ్చు కదా అన్నారు. ఒక యాప్కి నియర్లీ 30,000 to 40,000 అవుతుందండి ఒక యాప్ మెయింటైన్ చేయాలంటే. చాలామంది ఫ్రీగా ఇవ్వచ్చు కదా అని అడుగుతారు. మళ్ళీ ఒకవేళ యాప్లో పెడితే మనం డబ్బులకి పెట్టాలి. డబ్బులకి పెడితే మన వాళ్ళు ఎవరు తీసుకోరు. అంటే తీసుకోరంటే మీకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనం ఫ్రీగా ఇస్తున్నాం కంటెంట్. లేదు మాకు యాప్లోనే పెట్టండి, మేము డబ్బులు కడతాము అనుకుంటే మనం యాప్ ద్వారా ఇవ్వచ్చు. కానీ ఎందుకు యాప్ ద్వారా ఇవ్వట్లేదంటే, మనకు అనుకున్న ఏదైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాల ద్వారా ఫ్రీగా ఎలా ఇవ్వాలనేది మేము చూస్తున్నాం. ఒకవేళ యాప్లో పెట్టాలి అని అనుకుంటే మీరు కామెంట్లో చెప్పండి, యాప్లో పెట్టండి, మేము ఎంతైనా పే చేస్తాము మీకు. మేము డబ్బులు అంటే మీరు డబ్బులకు పెడితేనే దాని వాల్యూ, ఫ్రీగా ఇస్తే అది వాల్యూ కాదు అని అనుకుంటే డబ్బులకే పెడదాం, ప్రాబ్లం లేదు. మాకు డబ్బులు అవసరం లేదు, యాక్చువల్ యాప్కి సరిపోతే చాలు. ఎందుకంటే ఎటువంటి ఇన్కమ్ లేకుండా యాప్కి 30,000 మేము మా పాకెట్లోంచి పెట్టాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే యాప్ మెయింటైన్ చేయలేదు. స్టార్టింగ్లో చేసాం కానీ, యాప్ తీసుకున్నాం కానీ అంతగా మనకి 30,000 లాస్ అయింది. ఆ తర్వాత నుంచి ఆఫ్ చేస్తాను అనమాట. సో ఫ్రీగా ఎలాగైతే ఇవ్వగలమో ఆ వేసే నెతుక్కొని మనం ఫ్రీగా ఇస్తున్నాం. ఈరోజు ఇది పేపర్కి వెళ్ళే ముందు మళ్ళీ కామన్గా చెప్పేకుండా చెప్తానండి. ఎవరైనా మన బుక్ ఇంకా పర్చేజ్ చేయకపోతే మన బుక్ పర్చేజ్ చేయండి. ఇక్కడ దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు బుక్ పర్చేజ్ చేయండి. చాలామంది ఈ బుక్ మనం 299 అంటే మీకు డెలివరీ ఛార్జెస్ అయ్యి తగిలి తెలంగాణకి 350 నుంచి 370 అలా పడుతుంది. ఇది కూడా ఫ్రీగా ఇవ్వచ్చు కదా బుక్ అని అడుగుతుంటారు జనాలు వాట్సాప్లో. సార్ నాకు అసలు డబ్బులు లేవు, ఫ్రీగా ఇవ్వండి మీరు బుక్, తర్వాత నేను పే చేస్తాను జాబ్ వచ్చిన తర్వాత అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బుక్ ప్రింటింగ్కే మనకు నియర్లీ 200 రూపీస్, 180 రూపీస్ అలా పడిందండి. సో ఫ్రీగా ఇవ్వలేము బుక్ అయితే మాత్రం, ఎందుకంటే మంచి మెటీరియల్ మీకు అన్ని ఎగ్జాంపుల్కి ఉపయోగపడుతుంది. చాలాసార్లు చెప్పాను బుక్ తీసుకోండి అని. బుక్ తీసుకోలేని ఎవరైనా ఉంటే బుక్ తీసుకోండి. మా తరపు నుంచి మీరు పే చేసేది ఒక బుక్ కోసం మాత్రమే. ఈ బుక్ కూడా మీకు ఫిజికల్ కాపీ వస్తుంది కాబట్టి కొనండి. ఇక ఎగ్జామ్కి వస్తే, ప్రతిరోజు మన ఎగ్జామ్ ఏమో డైరెక్ట్గా నేను ఇక్కడ వీడియోస్ ప్లే చేస్తూ మీకు ఎగ్జామ్ పెడుతున్నాను. ఎందుకు అలా పెడుతున్నానంటే, మీరు దానికి స్టిక్ అయి ఉంటారు, ప్రతి క్వశ్చన్ చదువుతారు. అర్థమైంది కదండి? ప్రతి క్వశ్చన్ చదివి, ప్రతి క్వశ్చన్ ఆప్షన్స్ చదివి అప్పుడు మీరు ఆన్సర్ పెడతారు. అలా చదవడం వల్లే మీరు క్వశ్చన్ గుర్తుంటుంది, ఆన్సర్లు గుర్తుంటాయి, మీరు పెట్టగలరు కరెక్ట్గానా. తర్వాత నేను మీకు పేపర్ ఇచ్చాను అనుకోండి, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా చదివేస్తారు. ఫాస్ట్గా ఇది వచ్చా అని నేను చదువుకుంటూ వెళ్ళిపోతారు. సో చాలామంది పేపర్ ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు. నేను పేపర్ ఇచ్చేస్తాను ఈసారి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు పేపర్ ఓపెన్ అవుతుంది. పేపర్లో
మీరు మొత్తం మన క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఏమో ఎలక్ట్రికల్ ఉంటాయి, 10 క్వశ్చన్స్ జీకే ఉంటాయి. 50 క్వశ్చన్స్ ఎలక్ట్రికల్ ఇవి, 10 క్వశ్చన్స్ ఏమో జీకే ఉంటాయి. జీకే క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి, కామెంట్ కానీ లైక్ కానీ ఏదో ఒకటి చేయండి. మీకు ఎంత స్కోర్ వచ్చిందో చెప్పండి. ఒక 4-5 చేస్తున్నారు ఓన్లీ, రిప్లై మనకి ఇస్తున్నారు. రాసేది 100లో రాస్తున్నారు. నాకు 30 వచ్చి 40 వచ్చాయని, మీకు 50కి 50 వస్తే ఆనందపడేది మీరు కాదు, మేము ఎక్కువ ఆనందపడతాం, ఎందుకంటే బాగా ప్రిపేర్ అవుతున్నారని. సో మీరు మ్యాక్సిమం కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మేము రిప్లై ఇస్తున్నాం ఆల్మోస్ట్ అందరికీ. సో ఈ టెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ సెల్స్ అండ్ బ్యాటరీస్ ఉంటుంది, దానికి ప్రిపేర్ అవ్వండి. వీడియోస్ లింక్స్ ఇస్తున్నాను మధ్యలో. వీడియోస్ లింక్స్ ద్వారా మీరు ఆ ప్లేలిస్ట్లో మొత్తం ప్రిపేర్ అయితే అందులోంచే ఇస్తున్నాం. క్వశ్చన్స్ కొంచెం టఫ్గా ఇస్తున్నాం, ఎందుకంటే ఎగ్జామ్ టఫ్గా వస్తుంది కాబట్టి పేపర్ కూడా టఫ్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎగ్జామ్ బాగా రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత నేను 7కి ఎగ్జామ్ స్టార్ట్ అయింది కదండి, 8కి నేను కీ పెడతాను. కీ చెక్ చేసుకొని ఎంతమంది ఆన్సర్ ఇస్తారో చూద్దాం. సో ఇదండి వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల. డిస్క్రిప్షన్లో పేపర్ ఉంటుంది, అక్కడి నుంచి పేపర్ తీసి ఎగ్జామ్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.